అయ్యో భగవంతుడా, నేను విజయనగర సామ్రాజ్య కొత్వాల్ని. నా పని దొంగలని పట్టుకోవడం. కానీ మహారాజు గారు నన్ను ఇక్కడికి నరభక్షపుల్ని పట్టుకోవడానికి పంపించేశారు. కోత్వాల్ గారు, మీరు భయపడుతున్నారా? లేదు. నాకైతే మీరు భయంతో వణికిపోతున్నట్టు అనిపిస్తుంది. నేను ఆక్రోశంతో వణుకుతున్నాను. ఒక్కసారి నాకు ఆ పులి కనిపిస్తే నేను దాన్ని వెంటనే వేటాడేస్తాను. పులి పులి చెట్టు వెనక నుంచి వస్తుంది. అయ్యో, కాపాడండి 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 కాపాడండి. ఏమిటి? అరే, ఎందుకలా చూస్తున్నారు? ఏం కావాలో చెప్పండి. తీసుకోండి. ఏమిటి? అత్తర తీసుకుని రాసుకోండి. సుగంధపు నూనెలు కూడా రాసుకోండి. రాజసభ తప్ప ఇంకా జీవితంలో ఏం మిగిలిందని. జై హో, జై హో శారదాదేవి గారికి జై హో. ఈ రోజు పొద్దునే ప్రవచనం మొదలు పెట్టేశావా? విషయం ఏమిటి? పదండి, మీకొకటి చూపించాలి. అరే రండి. అరే, ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు నన్ను? ఏమిటి? చూపించాలనుకుంటున్నావు? ఇదే చూపించాలి, పడక గది. అత్తయ్య కూడా ఏదో చూపించాలనుకుంటున్నారు. ఏమిటి? పదండి. అరే, ఓహో, అరే, ఇదిగో చూడు, వంటగది. వంటగదిలో ఏ చూడాలమ్మా? అరే, ఇప్పుడు వీడికేమైంది? ఓహో, చూడండి, ఇది చూడండి. ఏం చూడాలి? మీ ముగ్గురు అసలు ఏం చేస్తున్నారు? నేను నా ఇంటిని ఎన్నో వేల సార్లు చూసుంటాను. మళ్ళీ చూడు. మళ్ళీ ఎందుకు చూడాలి? అరే, పొద్దున నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు? సభకి బయలుదేరాలి కదా. ఈ మాత్రానికి మీకు విసుగు వచ్చేసిందా? ఇన్ని రోజులుగా ప్రతిరోజు అదే పడక గది, అదే వంటగది, ఇదే గదిని చూసి చూసి మా మనసు విసిగిపోయింది. చాలా దిగులుగా అనిపిస్తోంది. అరే, అసలు మీ కుటుంబం గురించి కొంచెమైనా దిగులు ఉందా లేదా? ఇంకా చాలా ఆపండి. దయచేసి అసలు విషయం ఏంటో స్పష్టంగా చెప్తారా లేదా? ప్రతిరోజు ఒకే జపం చేస్తుంటావు. సభ మహారాజు తాతాచార్య, సభ మహారాజు తాతాచార్య, సభ మహారాజు తాతాచార్య. లేదు, అప్పుదప్పుడు మహామంత్రి ధనిమని అని నోర్మై. అసలు మీకు కొంచెమైనా గుర్తుందా? మీకంటూ ఒక ఇల్లుంది, ఒక కుటుంబం ఉందని, మీ అమ్మగారున్నారని, మీ భార్య ఉందని. అరే, ఏమిటి అలా అంటారు? నేను రాత్రి నుంచి పొద్దున వరకు మీ అందరితో పాటు ఉంటాను కదా. ఇక్కడే తింటాను, పడుకుంటాను. ఇంకా భోజనం చేస్తారు, పాడుకుంటారు, పొద్దునే లేచి స్నానం చేసి సభకు వెళ్ళిపోతారు. దీన్ని కలిసి ఉండడం అనరు. ఎన్ని రోజులైంది? ఒక్క సెలవు లేదు, ఒక్క మార్పు కూడా లేదు. అసలు ఇది కూడా ఒక జీవితమేనా? ఓహో, ఇదా సంగతి. ఏం దిగులు పడకండి. వారం చివరిలో సెలవు దొరుకుతుంది కదా, అప్పుడు మీ అందరినీ రాజమహల్ చూపించడానికి తీసుకెళ్తాను. మళ్ళీ రాజమహల్ కా? నువ్విప్పుడే వెళ్ళి మహారాజు గారికి విన్నవించు, నీకు కొన్ని రోజులు సెలవు కావాలి అని. మమ్మల్ని ఎక్కడికైనా బయటకు తీసుకువెళ్ళు. నేను ముసలిదాన్ని అయిపోయాను. భగవంతుడు నన్ను ఎప్పుడు పైకి తీసుకెళ్లిపోతాడో తెలీదు. లేదత్తయ్య, మీకు మీ అమ్మగారి పట్ల కొంచెమైనా బాధ్యత అనేది ఉందా లేదా? నువ్వెప్పటి నుంచి ముసలిదాని అయిపోయావమ్మా? బాధ్యతగానే ఉంటున్నాను కదా. నేనేం చేసినా అదంతా చేస్తున్నది మీకోసమేగా. మాటలు మాత్రం చెప్తే సరిపోదు. వెంటనే సెలవు తీసుకోండి. మా అందరికీ ఎక్కడికైనా వెళ్ళాలనుంది, వెంటనే. కానీ అమ్మా, నేను ఈ రోజే మాట్లాడతాను. నేను మహారాజు గారితో మాట్లాడతాను. మాట్లాడండి. మీరు సభ నుంచి తిరిగి వచ్చేసరికి మేము మా బట్టలన్నీ సర్దుకొని, సామాన్లు సర్దుకొని ఉంటాం. బయటకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాం. అయ్యో, వినండి. అరే కాళీమాత, ఇదేం కొత్త సమస్య? పిచ్చి పట్టింది వీళ్ళకి, పిచ్చి.
మహారాజు శ్రీ కృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీ కృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీ కృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీ కృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీ కృష్ణదేవరాయల వారికి. విజయనగరం మహారాజు గారికి స్వాగతం. మీ అత్తగారింటికి వెళ్లి వచ్చిన ప్రయాణం మంగళప్రదంగా జరిగిందనే అనుకుంటున్నాం. అవును తాతాచార్య, చాలా మంగళప్రదంగానే సాగింది. క్షమించండి మహారాజా, మీరక్కడ చాలా రోజులు ఉండాల్సి వచ్చింది. మహారాణి తిరుమలాంబ గారి తల్లిగారు ఇప్పుడు ఎలా ఉన్నారు? ఆచార్య, అనారోగ్యంగా ఉన్నది మహారాణి తిరుమలంబ గారి తల్లిగారు కాదు, మహారాణి చిన్నాదేవి గారి తల్లిగారు అనారోగ్యంగా ఉన్నారు. కానీ మంత్రి గారేమో మరో బహుశా వారేదో పొరపడినట్టుగా ఉన్నారు. పొరపాట? ఓ అదా అదా అదా, మీరు పొరపాటున మరో అత్తింటికి వెళ్ళిపోయారన్నమాట. ఆచార్య, అది అంటే అది మహారాజా, మాది ఒక వినపం. ఈరోజు రాజ్యసభలో జాగ్రత్త జాగ్రత్త, అందరూ జాగ్రత్తగా ఉండండి. అందరూ ఆగండి. మహారాజా, ఒక వింత పశువు సభలోకి ప్రవేశించింది. అసలు ఏంటి మీరు? అంటే అసలు ఎవరు మీరు? ఈ విధంగా మా సభలోకి ప్రవేశించడానికి గల కారణమేమిటి? చూస్తుంటే తనేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. ఆచార్య, తను ఏ భాషలో మాట్లాడుతున్నట్టు? మణి, ఇక్కడ మన గురువు గారికే మాట పడిపోయింది. ఇంకా అయినా ఏం చెప్తారు? అసలు ఈ విచిత్ర మనిషి ఎవరు? గురువు గారు ఊపిరి తీసుకోవడం అయితే మర్చిపోలేదు కదా. స్పృహలోకి రండి. ప్రణామాలు ఆచార్య. సైనికులారా, అతన్ని పట్టుకోండి. అసలు ఇతను సభలోకి ఎలా ప్రవేశించాడు? మీ అందరినీ ఇక్కడ ఎందుకు నియమించామనుకున్నారు? మీరందరూ జాగ్రత్తగా ఉండాలి కదా. ఆచార్య, మీరు నన్ను గుర్తుపట్టలేదా? చూస్తుంటే ఎవరో బాగా తెలిసిన వ్యక్తిలా అనిపిస్తున్నారు. నేను కొత్వాల్ని. కొత్వాలా? ఏంటిలా అయిపోయా? మహారాజా, నేను కొత్వాల్ని మహారాజా. కొత్వాల్, మీకు ఈ పరిస్థితి ఎలా వచ్చింది? మీకు ఎవరు పట్టించారు ఈ గతి? అదే మీ నరభక్ష పులి మహారాజా. మా పులే? క్షమించండి మహారాజా, మీరు ఆ మర్రిపట్టి వనంలో ఆ భయాందోళన సృష్టిస్తున్న ఆ పులిని పట్టుకోమని పంపించారు కదా. మాకు గుర్తుంది, చాలా బాగా గుర్తుంది. దగ్గరలోని గ్రామంలోని రైతులు ఈ పులికి భయపడి తమ పొలాల్లో కూడా వెళ్లడం లేదు. ఇది పొలాల్లో విత్తనాలు చల్లాల్సిన సమయం. ఈ సమయం గడిచిపోతే అప్పుడు రైతులు తమ పొలాల్లో పంట పండించలేరు. అందుకే మేము మిమ్మల్ని పంపించాము ఆ పులిని పట్టుకోవడానికి. మరి మీరు ఆ పులిని పట్టుకున్నారా? పట్టుకోవడం జరిగింది, కానీ నేను దాన్ని పట్టుకోలేదు. అదే నన్ను పట్టుకుంది మహారాజా. అదే నాకు ఈ గతి పట్టేలా చేసింది మహారాజా. అది నన్ను పట్టుకుని పొదల్లోకి లాక్కెళ్ళిపోయింది మహారాజా. హఠాత్తుగా ఒక చోట ఆగిపోయింది. నాకు ఒకటే అనిపించింది, అది అలసటైనా తీర్చుకుంటూ ఉండాలి, నన్ను ఎలా తినాలా అని ఆలోచిస్తూ అయినా ఉండాలి. నేను పారిపోవడానికి ప్రయత్నించాను, కానీ జారిపడ్డాను. అలా రెండు చెరువులో పడిపోయాను మహారాజా. అందులో నీళ్లు లేవు మహారాజా, అంతా బురదతో నిండి ఉంది మహారాజా. ఈ విధంగా నా ఒళ్ళంతా బురద అంటుకుపోయింది మహారాజా. ఆ పులి నన్ను వెతుకుతూ వచ్చింది, కానీ అది నన్ను వెతకలేకపోయింది. నా వాసన కూడా పసిగట్టలేకపోయింది. మహారాజా, నేను ఈ మట్టికి ఎంతగానో రుణపడి ఉంటాను. దీని కారణంగానే నేను ప్రాణాలతో బయటపడ్డాను మహారాజా. పులైతే వెళ్ళిపోయింది, కానీ నేను రాత్రంతా అదే బురదలో ఉండిపోయాను మహారాజా. తెల్లవారుగానే నేను పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చేసాను.
మహారాజా, అది పులులన్నిటిలో చాలా భయంకరమైన పులి. నేను అతి కష్టం మీద ఈ బురద కారణంగా నా ప్రాణం కాపాడుకొని మీ వరకు చేరుకున్నాను మహారాజా. లేకపోతే మీ ఎదుట నా శవమే ఉండేది మహారాజా. ఏంటిలా చిన్నపిల్లాళ్ళు ఏడుస్తున్నావా అంటూ? నువ్వు విజయనగర కొత్వాల్వి, ద్వారపాలకుడివి కాదు. మీరు ఆ భయంకరమైన పులిని గనక చూసుంటే అప్పుడు మీకు కూడా ఈ గతే పట్టుండేది. అది చాలా తెలివైంది. దాని భయంకరమైన గర్జన వింటేనే ప్రాణం పోయినంత పని అవుతుంది మహారాజా. దాని చేత పట్టుబడిన ఒక్క జీవిది కూడా ఈ రోజు వరకు శవం కూడా దొరకలేదు. ఎముకలతో సహా నమిలేస్తుంది మహారాజా. మంత్రి గారు. అలాగే మహారాజా. మహారాజా, నేను ఇప్పుడే కొంతమంది సైన్యాన్ని నేను ఆ మర్రిపట్టు వనంలోకి పంపిస్తాను. మహారాజు గారు అనుమతిస్తే మేము మా అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటున్నాం. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మాకు ముందే అర్థమైంది ఆచార్య. మహారాజా. మంత్రి గారు, ఇక్కడ చూడండి. వీరినే అంటారు శూర వీరులని. ఆచార్య తాతాచార్య మన రాజ పురోహితులు. వీరు పండితులు. కానీ తమ ప్రాణాల గురించి దిగులు పడకుండా మన రాజ్యక్షేమం కోసం, మా గౌరవం కోసం ఆ నరభక్ష పులిని వేటాడడానికి వీరు సిద్ధంగా ఉన్నారు. అద్భుతం గురుదేవా. గురుగారు, నోట్లో నుంచి మాటలు రానివ్వండి. మేం కాదు, మీ గురించి మా అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటున్నాం మహారాజా. మీరే స్వయంగా వేటాడడానికి వెళ్ళండి. మేమా గురుదేవా? అవును మహారాజా. మీరు వేటకి వెళ్ళినట్టు ఉంటుంది. రాజ్యంలోని ప్రజలకు కూడా నమ్మకం పెరుగుతుంది. మహారాజే స్వయంగా మన సమస్యల్ని తీర్చడానికి ఎంత సిద్ధంగా ఉంటారో, స్వయంగా వారంతట వారే వచ్చి మన సమస్యల్ని పరిష్కరిస్తున్నారనుకుంటారు. మీరు చెప్పిందైతే నిజమే గురుదేవా. కానీ మా హృదయ పరివర్తన తర్వాత మేము పశువులని వేటాడడం మానేశాము. నోరు లేని సాధు జంతువులని వేటాడడం మాకిప్పుడు అస్సలు ఇష్టం లేదు గురుదేవా. కానీ మహారాజా, అది ఒక క్రూరమైన నరభక్షి, సాధు జంతువు కాదు కదా. మీరు చెప్పింది నిజమే మంత్రి గారు. మేము వేటకు వెళ్తాము. 3 సైన్య దళాలను సిద్ధం చెయ్యండి. ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చెయ్యండి. అలాగే మహారాజా, మీరు నిశ్చింతగా ఉండండి. తప్పించుకున్నాం. మరొక విషయం, మేము వేటకు వెళ్తున్నాము అనే విషయం వింటే మా మహారాణులు కూడా ఎంతో సంతోషపడతారు. దయచేసి వారు కూడా మాతో పాటు రావడానికి ఏర్పాట్లు చెయ్యండి. అలాగే మహారాజా. మాటలు మాత్రం చెప్తే సరిపోదు. వెంటనే సెలవు తీసుకోండి. మా అందరికీ ఎక్కడికైనా వెళ్ళాలనుంది. వెంటనే. మహారాజా, నాదో విన్నపం. మీరు అనుమతిస్తే కనుక నేను కూడా మా గ్రామం తెనాలికి వెళ్ళొస్తాను. అదేమిటంటే మా ఇంట్లో వాళ్ళు చాలా రోజులుగా అడుగుతున్నారు ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళమని. మరి మీరు కూడా ఎలాగో సభలో ఉండరు కాబట్టి నాకు మాత్రం ఏం పని ఉంటుంది, అవునా కదా? లేదు రామకృష్ణ పండితులు గారు. చెప్పండి మహారాజా. మీరు కూడా మాతో పాటు రాబోతున్నారు వేటకి. ఏమిటి మహారాజా, నాకు అడవిలో పనే ఉంటుంది. రామకృష్ణ పండితులు గారు, మీరు గనక మాతో పాటు ఉంటే మేము మీతో కలిసి కొన్ని సామాజిక విషయాల గురించి చర్చించగలుగుతాము. పైగా మేమక్కడ ఒంటరిగా ఉంటాం కదా. మరి మాకు ఏదైనా సలహా కావాల్సిన అవసరం ఉంటే మా సలహాదారులు, మా ముఖ్య సలహాదారులైతే మాతో పాటు ఉండి తీరాలి కదా. మరో విషయం, కావాలంటే మీరు మీ కుటుంబంలోని వారిని కూడా మీతో పాటు తీసుకురావచ్చు. రామా, నువ్వు ఏ గ్రహ నక్షత్ర సమయంలో జన్మించవో ఏంటో నువ్వు మళ్ళీ ఇరుక్కున్నావు. ఇప్పుడేం చేస్తావు? చాలా చక్కటి ఆలోచన మహారాజా. రామకృష్ణ పండితుల వారికి కూడా అడవిలో పులి కలిసే అవకాశం దక్కి తీరాలి కదా. అవును ఆచార్య. నిజానికి అడవికి మీరు కూడా మాతో పాటు రాబోతున్నారు ఆచార్య. అలాగే మహారాజా. చాలా మంచి ఆలోచన మహారాజా.
మాట్లాడండి. మహారాజా, మేము చాలా ముఖ్యమైన యజ్ఞం ఒకటి ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. యజ్ఞం వచ్చిన తర్వాత చేయొచ్చు ఆచార్య. మరొక విషయం చూడండి, మీరు కావాలంటే గురుమాతను కూడా మీతో పాటు తీసుకురావచ్చు. గురుదేవా వస్తున్నారుగా? ఏమిటి గురుదేవా, మీరే కదా మేము వేటకు వెళ్ళాలని మీ అభిప్రాయం తెలిపారు. రండి, ఆ నరభక్ష పులిని అందరం కలిసి వెళ్ళి చూసొద్దాం. అయ్యో భగవంతుడా, ఏం చేయాలి? అసలే పులి, అది కూడా నరభక్షి. మేమేమవుతామో ఏమిటో మాకసలేమీ అర్థం కావడం లేదు. దయచేయండి ప్రభు. ఏం చేస్తున్నావ్? నేను ఇప్పుడే వెళ్ళి హారతి పళ్ళం సిద్ధం చేసుకుంటాను. ఏంటి వరుణమాల నువ్వు చేసింది? స్వామి, మా కాళ్ళు కడగాలి అనుకుంటే మాకు ఒక మాట చెప్పాల్సింది. మేం పాదుకులు తీసి ఉండేవాళ్ళం కదా. నేను మీ మీద భక్తిలో లీనమై ఉంటాను కదా, అందుకే వాటి వైపు అస్సలు దృష్టి పెట్టలేదు. ఇప్పుడు కాళ్ళు కడగడం వల్ల ప్రయోజనం ఏముంది? ఏమీ ఉండదు. మహారాజు గారి కారణంగా మేము అడవిలో తిరగాల్సి వస్తుంది. అక్కడ ఎన్ని రాళ్ళు, రప్పలు, ముళ్ళగాయాలని భరించాల్సి వస్తుందో ఏమో. అసలే కోమలమైన ఏంటి ప్రభు మీరు మాట్లాడేది? మహారాజు మిమ్మల్ని వనవాసానికి పంపిస్తున్నారా? అయ్యో భగవంతుడా, కొంచెం శుభంగా మాట్లాడొచ్చు కదా. మహారాజు మమ్మల్ని వారితో పాటు అడవికి తీసుకువెళ్తున్నారు, వేటకి. ఓ స్వామి, మీరు కొంచెం కూడా దిగులు పడకండి. మీ దారికి అడ్డు తగిలే రాళ్ళని రప్పల్ని నేను నా కనుపాపలతో శుభ్రం చేస్తాను. తప్పకుండా నీ కనుపాపలకి అవకాశం ఖచ్చితంగా దక్కి తీరుతుంది. ఏంటి? వెళ్ళి ప్రయాణానికి ఏర్పాట్లు చేయి. నేను కూడానా? చాలా ఆనందం కలుగుతుంది. అడవిలో అయితే ఏనుగులు, నెమళ్ళు, కోతులు చూడ్డానికి అన్నీ ఉంటాయి కదా. పులి కూడా. ఏంటి? అది కూడా నరభక్షి. అది కూడా అక్కడే ఉంటుంది. మాకైతే అది అందరికంటే ముందు మమ్మల్ని పట్టుకుంటుందేమో అనిపిస్తోంది. నా కోరిక కూడా అదే స్వామి, మోక్షం కలుగుతుంది. అసలు ఏమిటి ఉద్దేశం? అది మమ్మల్ని తినేయాలనా? లేదు స్వామి, మా ఉద్దేశం అది కాదు స్వామి. మేమేం చెప్పాలనుకున్నామంటే మహారాజు గారు దాన్ని హతమార్చడానికి ముందు అది మిమ్మల్ని ఒక్కసారి ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. అప్పుడు వచ్చే జన్మలో దానికి మంచి జీవిగా పుట్టే అవకాశం దక్కుతుంది స్వామి. అయ్యో భగవంతుడా, ఇది ఏ జన్మలో చేసిన పాపానికి శిక్ష ఏంటో. మీరేమైనా అన్నారా స్వామి? అన్నాను. నేనేమన్నానంటే వెళ్ళి ప్రయాణానికి ఏర్పాట్లు చెయ్యి నా ప్రియ వరుణమాల. తమరి ఆజ్ఞ. సరే గురువు గారు, మాకు కూడా అనుమతి ఇప్పించండి. మేము మా ఊరు వెళ్ళిపోతున్నాం. అవును గురువు గారు, మీరు కొంచెం కూడా దిగులు పడకండి. మేము మీ తద్దినానికి ఖచ్చితంగా వస్తాము. మిలరా, చెప్పండి గురువు గారు. మీరిద్దరూ మాతో పాటే వస్తున్నారు. ఏమిటి గురువు గారు, మమ్మల్ని కూడా మీలాగా మూర్ఖులు అనుకున్నారా ఏమిటి? స్వయంగా మృత్యు నోట్లోకి వెళ్ళటానికి లేదు, మేమాత్రం రాము. కారాగారంలో పెట్టించేస్తా. జీవితంతో అక్కడే మగ్గుతూ ఉంటారు. వద్దు, మీరు అలా చేయడానికి వీల్లేదు గురువు గారు. ఖచ్చితంగా చేస్తా. ఈ పని అయితే మేం చిటికలో చేయగలం. ఇక మేం వెళ్ళొస్తాం. అయ్యో గురువు గారు, మీరు ఎందుకు ఇంత తొందర పడుతున్నారు? ఆ నరభక్ష పులిని కలవడానికి అది మిమ్మల్ని తినేస్తుంది గురువు గారు. అవును గురువు గారు. కులారా, పులిని కలవడానికి వెళ్ళడం లేదురా, మా పూజ పూర్తి చేసుకోవడానికి వెళ్తున్నావురా. పూజ? సౌందర్య దేవికి పూజ. మహారాజు అసలు నా గురించి ఏమనుకుంటున్నారు? సూర్యుడిని వీరుడినే, యోధుడినే, వేటాడే గొప్ప వేటగాడినే. ఒకసారి మల్ల యుద్ధం చేయిస్తారు, ఒకసారి దయ్యాల్ని పట్టుకోవడానికి పంపిస్తారు, ఒకసారి స్వర్గానికి పంపిస్తారు. ఇప్పుడేమో నరభక్షి పులి ముందుకు తోస్తున్నారు. అమ్మా, అక్కడే ఆగండి. అత్తయ్య కరికి కాస్త దూరంగా ఉండండి. ముందు ఒక విషయం చెప్పండి, మహారాజు గారి దగ్గర సెలవు తీసుకున్నారా లేదా? మనం షికారికి వెళ్తున్నామా లేదా? లేదు. వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నావు?